ఓవరాల్ సినిమా ఓకే. నేను తోపు తురుమని చెప్పాను కానీ గుడ్ మూవీ. చాలా వరకు బాగుంది సినిమా. అన్నా చెల్లెలు సెంటిమెంట్ కూడా సినిమాలో ఉంది. చాలామంది చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హైలైట్ అంటే ఏం చెప్తాను బ్రదర్? హైలైట్ కానీ నాకు తెలిసి అన్నా చెల్లెల స్టోరీ కొద్దిగా హైలైట్ లాగా బాగా తీశారు. అందులో కమల్ హాసన్ సింబు కాంబినేషన్, కమల్ హాసన్ సింబు కాంబినేషన్ చేసి ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళిద్దరికి వారు కూడా బాగా జరిగింది, చాలా బాగుంది. అసలు కూడా పెద్దగా ఏం లేదు, పెద్ద కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం తప్ప ఏదో తమిళ నుంచి కన్నడ పెట్టిందని దానికి కామెంట్ చేయకుండా మూవీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే చాలా బాగుంది. అంటే మణిరత్నం గారు జనరల్ చేంజ్ చేస్తారు కదా, అది ఎలా హ్యాండిల్ చేశారు? మణిరత్నం గారు జానరా చేంజ్ చేశారు యాజ్ కంపేర్డ్ లాస్ట్ మూవీస్. ఇట్ వాస్ అ గుడ్ ట్రై, వన్ టైం వాచ్. బట్ ఆ తగ్ లైఫ్ కి జస్టిఫికేషన్ జరగలేదు అంటున్నారు టైటిల్ కి, అది అంటారు. అవును బ్రో. ఓకే, మైనస్ ఏంటి సినిమాలో? మైనస్ పాయింట్ ఏంటి? సినిమా మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం జానరా ఓకే బాగుంది కానీ స్క్రీన్ ప్లే ఓల్డ్ మణిరత్నం కాలేదంటావా? లేదు బ్రో, PS2కే అయిపోయింది. PS2కి కొంచెం డౌన్. బట్ స్క్రీన్ మీద ఎవరు ఎక్కువ డామినేట్ చేశారు, సిలంబర్ హాసన్ ఆర్ కమల్ హాసన్ గారు? కమల్ హాసన్ బ్రో. సిలంబర్ హాసన్ హీ వాజ్ ఆల్వేస్ మంచిగా ఉండే, కాకపోతే కమల్ హాసన్ ఎక్కువ డామినేట్. ఓకే, A.R. రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది అంటున్నారు. హౌ సూపర్ అయింది. ఓకే, కాకపోతే ప్లేస్మెంట్ కొంచెం బ్యాడ్ ఉండే కానీ కొన్ని సీన్స్ కి బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ సూపర్ ఉంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాని? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు బ్రో. ఇది చూడటం అవసరం అంటే అవసరం లేదంటావా? అవసరం అంటే ఏమని చెప్పారు, నేనంటే మీ ఇష్టం, ఇంకా చూడాలంటే మీ ఇష్టం. యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ గురించి మనం మాట్లాడక్కల, ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళ బాగుంది. కాకపోతే లక్ష్మీరాయ్ గారిని, ఐశ్వర్య లక్ష్మి గారు, ఆవిడ ఎందుకు పెట్టారు అనేది క్లారిటీ రాలేదు. ఉంది, ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది కానీ అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే ఒక వైపు ఉండేది. క్లైమాక్స్లో ఒక చిన్న పాటలాగా పెట్టేశారు. అండ్ పార్ట్ 2 లీడ్స్ ఏం లేవు. సినిమా అయితే యావరేజ్ కూడా కలిసి బిలో యావరేజ్. తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుందా? ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్న కంటెంట్ అనిపించింది, బట్ ఏం చెప్పాలనుకున్నారు అనేది క్లారిటీ రాలేదు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగా 1. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్. వాళ్ళిద్దరి మధ్యన నేను సార్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ లాంటి రిలేషన్ అండి వాళ్ళిద్దరి మధ్యన. అండ్ చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకు కొంచెం అనిపించింది బట్ సినిమాటిక్లీ బట్టి పర్వాలేదు, అదే ఏం కాదు. మరీ అంత రొమాంటిక్ సీన్స్, మరీ అంత ఎక్కువ ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏమీ లేవు. బాగుంది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే STR గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ అసలు ఎక్సలెంట్. త్రిష గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. బట్ ఆ రోల్ ఎందుకో నాకు ఆ పర్టికులర్ త్రిష గారి రోల్ నాకు పర్సనల్గా త్రిష గారి రోల్ యాడ్ చేయడం వల్ల ఏదైతే మీరు రొమాన్స్ అనే పాయింట్ అన్నారు, నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగైందని తెలుసు. అది సినిమా లాంగ్ రన్లో, ఎందుకంటే మీరు మణిరత్నం అంటే ఒక మీ పేరే కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఆ పేరు తగ్గట్టు తీయండి. ఒకటి చెప్పాలి, మెయిన్ కమల్ హాసన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఏజ్లో కూడా ఎంత మంచి యాక్టింగ్ చేసిన ఫైట్స్ అంటే ఇంకా గ్రేట్. ఇక్కడ షమ్ము గారు యాక్టింగ్ చేస్తున్న మన్మధుడు అలాంటి సినిమా అలాంటి సినిమా అలాంటి మంచి స్టారు. ఆయన కూడా మంచి యాక్టర్. ఇందులో కూడా విలన్ క్యారెక్టర్ అనుకో, హీరో క్యారెక్టర్ కానీ చాలా బాగా చేసిండు. ఎక్కడ మూవీ ఇప్పుడే చూశాను. నాకైతే ఏమనిపించిందంటే, నేను కమల్ హాసన్ భారతీయ 2 మించి ఉంటుందేమో, అట్లీస్ట్ మళ్ళీ కంబ్యాక్ వస్తాడేమో నేను అనుకున్నాను. కానీ చాలా డిసప్పాయింట్ చేశారు. అండ్ మణిరత్నం మూవీస్ నేను ఇంతవరకు ఎప్పుడు థియేటర్లో చూడలేదు. ఒకసారి థియేటర్లో చూద్దాము ఎట్లా ఉంటుందని వచ్చాను. బట్ థియేటర్లో ఏంటంటే మణిరత్నం మూవీస్ మనకు స్లోగా ఉంటాయని తెలుసు, కానీ దీనికి యాక్షన్ సీక్వెన్సెస్ తోడైతే ఎలా ఉంటుందో అని నేను అనుకున్నాను. బట్ అంతే స్లోగా నరేట్ చేశాడు. నేను ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, ఎవరికైతే 2.5 hours మాకు పేషెన్స్ ఉంది, నేను ఒకటే చోట కదలకుండా కూర్చుంటామని అనుకుంటారు, వాళ్ళు మాత్రమే వచ్చి చూడాలి. రిషాన్ అయితే తన బ్యూటీ అయితే చాలా సినిమాటోగ్రఫర్ ఎవరో కానీ చాలా బాగా చూపించారు. కానీ పాపం తన క్యారెక్టర్ ఏదైతే డిజైన్ చేశారో, మరీ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది కొంచెం రిషా ఫ్యాన్స్కి అంత అడుగులు అనిపించదు. ఎందుకంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్లో తనని యూజ్ చేశారు. అండ్ శంభు క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ మెయిన్ స్టోరీలో అసలు స్టోరీ ఏం లేదు. అసలు ఆడియన్ కూర్చొని 2 గంటలు ఎందుకు చూస్తున్నాడో అనేది ఒక పర్పస్ అంతా అవును.
బాధపడిపోతున్నారు. కొద్ది డైరెక్టర్స్ ఏమో కొత్త కొత్త కథల్ని స్టోరీస్ తీసుకొని వస్తున్నారు. మరి వీళ్ళకి ఎక్కడ స్టోరీస్ వస్తున్నాయి? మనం రీసెంట్గా చూసుకుంటే కోర్టు కానీ బల్గం కానీ ఇట్లాంటివి కొన్ని వెరైటీ స్టోరీస్, అవి కూడా రెగ్యులర్ స్టోరీసే కానీ స్క్రీన్లో చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి ఇట్లాంటి లెజెండరీ డైరెక్టర్స్, ఎగ్జాంపుల్ శంకర్ తీసుకుంటే భారతీయుడు 2 అయితే అసలు చాలా డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు మన గేమ్ చేంజర్ కూడా డిజాస్టర్ అయిపోయింది. చెప్పండి సినిమాలు కానీ. Kamal Haasan acting always ultimate. Please watch Thug Life. Thank you so much. Ultimate. Have you seen in Tamil? Tamil. எப்படி இருக்கு படம்? ரொம்ப அல்டிமேட்டா இருக்கு. ஆல்வேஸ் கமல் ஹாசன் எப்படி நமக்கு தெரிஞ்சதுதான் சொல்ல தேவையே இல்லை. அவர் நமக்காக இவ்வளோ பண்ணது, இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது, அது இந்த ஏஜ்ல இஸ் ஆல்வேஸ் அல்டிமேட். STR dominate. வெரி எமோஷனல் அபௌட் ஹிஸ் STR கேரக்டர். டாமினேட் பண்ணிட்டாரு கமல் ஹாசனோட பெர்ஃபார்மன்ஸ். STR டாமினேட் பண்ணிட்டாரு. STR ஆல்வேஸ் பண்ணிட்டாரு. த்ரிஷாவோட பெர்ஃபார்மன்ஸ் அண்ட் அபிராமி ஓகே. அவ்வளோ இதா இல்லை, அது பரவாயில்ல. என்ன தக் லைஃப் இதுல என்ன பத்தி சொல்லிட்டாரு? அது நீங்க மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். ஸோ தமிழ் ஆடியன்ஸ்க்கு அது நல்லா இருக்குமே. இதெல்லாம் ஒரு இது ரொம்ப நல்லா இருக்கும் மூவி. ஆனால் எல்லாரும் கண்டிப்பாக வாட்ச். ஸோ நடுவில் பாரதியோட 2 வந்துட்டாரு. சம் ஃபைட் சீன்ஸில் இந்தியன் 2 சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கும். ஸோ ஓவரால் மூவி ஆக்சுவலி மை ஹஸ்பண்ட் இஸ் வெரி பிக் ஃபேன் ஆஃப் ஹிம். நாங்கள் ஃபஸ்ட்டு ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்கள் வந்துருக்கோம் இந்த ஷோ பார்த்துருக்காங்க. కమలాసన్ కానీ సింబు కానీ పర్ఫార్మెన్స్ ఓకే. పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళ సినిమా అయిపోతా, సబ్జెక్ట్ ఉండాలి కదా. నచ్చడానికి ఏముంది? ఒక డాన్ ఉంటుంది, డాన్ కింద 4 రౌడీలు ఉంటారు. ఈ 4లో ఒక డాన్ అవ్వాలనుకుంటాడు. ఆ డాన్ కానీ చెప్పాలనుకున్నప్పుడు ఏమవుతుంది? సర్ప్రైజ్ నుంచి పోతారు. ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ వాడు వచ్చి పక్క తీసుకుంటాడు. మా తాతకాలం నుంచి చూస్తాను ఇదే సబ్జెక్టు. ఈ లైఫ్ ఒకడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అసలు పని అవ్వదు. శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశారు. మొన్న ఎంపీ రాకుందే రెండో సినిమా కార్తీక్ సుబ్బరాజు, అది అటాగే వచ్చింది. ఇది 3వది. 0 ఎత్తాను, పెద్ద 0. సింబు అండ్ ఆ క్రాస్ ఓవర్ ఒకటి ఉంది, లైక్ గెట్ టుగెదర్ ఆఫ్ విన్నతాంట్రే వరువయ్య. నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వై బికాస్ చాలా ఏళ్ళ తర్వాత అనుకుంటా ఆఫ్టర్ మళ్ళీ ఇద్దరిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఈ గెట్ టుగెదర్ ఏంటో ఇక్కడ వచ్చిందని అనిపించింది. బట్ ఓన్లీ స్క్రీన్స్లో బట్ ఆనెస్ట్లీ కమల్ హాసన్ గారి కోసం, సింబు గారి కోసం అయితే సినిమా చూడండి. పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్ గారు జడ్జ్ చేసే అంత పెద్దోడిని కాదు నేను. ఆయన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ ఆల్వేస్ నంబర్ 1 థింగ్. అండ్ సింబు గారు అలాగే పోటీ పడి చేశారు కాబట్టి నాకు నచ్చింది. అండ్ లాస్ట్ సీక్వెన్స్ లో కూడా సింబు గారిని కమల్ హాసన్ గారు కొడుతున్నప్పుడు సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా తీసుకొచ్చారు. అక్కడ ఆ గర్వం అనేది లేదు తమిళ వాళ్ళకి. సో ఇట్స్ అ గ్రేట్ అప్రిషియబుల్ థింగ్. సినిమా హిట్ ఆఫ్ అట్టా బ్రో? వన్ వర్డ్, యావరేజ్. బాగున్నాయి, మరీ చక్కగా రాడ్ అట్లా ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ బ్రో ఒక మాటలో కామెడీస్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? డిపెండ్. కమల్ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes చూసి వెళ్ళిపోవాలా? సింబు గారు ఏం లేదంటారా మూవీలో? నాట్ దట్ గ్రేట్. ఓకే, యాక్టింగ్ సీన్స్ అలాగే యాక్టింగ్ సీన్స్ అంటే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ సంబంధం లేకుండా ఫైట్స్ బాగుంది, యాక్షన్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ చాలా. కన్నడలో బ్యాన్ చేశారు, తెలుగులో బ్యాన్ చేసుకుంటే డబ్బులు సేవ్.